అడ్డగోలుగా తిట్టారు మనల్ని, తిట్టకుండా తిట్టారు. అరే నాకేమనిపిస్తుంది, ఒక సగటు మనిషిగా అరే నాకు ఎక్కడుంది బాధ్యత అనిపిస్తుంది. ఏదో చంద్రబాబు గారు ఉండాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు ముఖ్యమంత్రి, వాళ్ళు చేసిన దానికి మమ్మల్ని తిడతావేంటి అని నాకు అనిపిస్తుంది. పోనీ జగన్మోహన్ రెడ్డి విపరీతమైన దళిత ప్రేమ అని చెప్తారు కదా, దళితుల మీద చాలా విపరీతమైన ప్రేమ అని చెప్తారు కదా. మరి పులివెందలో చూడండి ఎలా ఉంటుందో, వెళ్ళి వాళ్ళ పులివెందల్లో దళితుల్ని ఎలా ట్రీట్ చేస్తారో చూడమని చెప్పండి ఒకసారి. ఎంతసేపు చెప్పులు పట్టుకొని వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలంటే, వాళ్ళ వైసీపీ నాయకులు ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే, ఎవరు రామకృష్ణారెడ్డి గారు ఎవరో పేరుంది ఆయన పేరు, వాళ్ళ ఇళ్ల ముందు నుంచి వెళ్ళాలి అంటే చెప్పులు తీసుకుని వెళ్ళాలంట, చెప్పులు చేతిలో పట్టుకుని వెళ్ళాలంట. వీళ్ళు దళితుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మానవత్వం గురించి మాట్లాడతారు. రౌడిజం చేస్తా ఇళ్లలో హత్యలు జరుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా వీళ్ళొచ్చి జైళ్లలో 2 సంవత్సరాలు కూర్చొని వీళ్ళొచ్చి అవినీతి గురించి మాట్లాడతారు. వీళ్ళ మాట్లాడేది మానవ హక్కుల గురించి, పక్కన మనుషులు అడ్డగోలుగా చనిపోయి వేలి ముద్దలు కూడా పోతా ఉంటే మీరా మాట్లాడేది మానవ హక్కుల గురించి. అంటే మీరు ఎలాంటి వ్యవస్థ చుట్టుపక్కల పెట్టుకున్నారు? పవన్ కళ్యాణ్ పక్కన క్రిమినల్స్ కాదు, పవన్ కళ్యాణ్ పక్కన నిజాయితీ గల జేడీ గల ఆఫీసర్ ఉన్నారు. అది తేడా మీకు నాకు.